ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మనల్ని ఆయన సజీవ రెక్కల్లో భద్రపరిచి మనల్ని సజీవంగా ఉంచి ఆయన సన్నిధిలో ఆరాధించే భాగ్యాన్ని, ఆయన స్తుతించే భాగ్యాన్ని, ఆయన కీర్తించే భాగ్యాన్ని, ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని, వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, సర్వమెరిగిన దేవుడివి, సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, నీకు స్తోత్రాలయ్యా. వేవేల దూతలతో నిత్యము తండ్రి నైనా పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి మా తండ్రి, మా రక్షకానికే స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ సర్వసృష్టిని నీ నోటి మాట చేత సృష్టించావయ్యా. ఈ మానవుణ్ణి నీ స్వహస్తాలతో, నీ రూపములో, నీ పోలికలో అయ్యా తండ్రి నిర్మించుకున్నావయ్యా. ఎందుకయ్యా మమ్మల్ని నువ్వు అంతగా ప్రేమించి నిన్ను స్తుతించాలని, ఆరాధించాలని, మహిమపరచాలని, నీతో పాటు ఉండాలని, నీ రాజ్యంలో ఉండాలని ప్రభా, నీ ప్రణాళిక, నీ చిత్తానుసారంగా ఈ మానవుని నిర్మించుకున్నావయ్యా. అయ్యా ప్రభువా తండ్రి, అయితే అపవాదినైనా అనేక పాప బంధకాల్లో, శాపబంధకాల్లో, చీకటితో నైనా వాళ్ళ మనోనేత్రాలు మూసివేసి నీ దగ్గరికి రాకుండా, నేను స్తుతించకుండా, నేను ఆరాధించకుండా లోకానుసారంగా జీవిస్తూ నైనా నీకు దూరంగా జీవిస్తున్న బిడ్డలందరినీ దయతో క్షమించి మీరు ఆదరించండి, రక్షించండి అయ్యా. ప్రభువా తండ్రి, మీరు ఆకర్షించుకోండి పరిశుద్ధాత్మదేవ తండ్రి. మేము నైనా తప్పిపోతున్న బిడ్డలందరి కొరకు, చీకట్లో ఉన్న బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపి అయ్యా ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా అయ్యా నన్ను మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నీ విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు నా పైన ప్రభా, నీ వాక్యం వింటున్నా ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్న ప్రతి బిడ్డపైన నీ ఆత్మను కుమ్మరించి మీరే ఆకర్షించుకుని అయ్యా ప్రభా, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించినట్లు వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేసి అయ్యా ప్రభా, ఏ అవసరతతో బిడ్డలనైనా నీ పాదసన్నిధిలో మొరపెడుతున్నారో అయ్యా ప్రభా, ఏ పాప బంధకాల్లో, చీకటి బంధకాల్లో ఉన్నారో యేసుక్రీస్తు నామమున ఇప్పుడే ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. అయ్యా, నీ వాక్యాన్ని వింటూ ఉండగా నైనా నీ మహిమతో నింపి నీ రక్షణ అనుగ్రహించి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని ప్రభా నీ రాజ్య వారసులుగా చేర్చుకోమని తండ్రి నాయన నేను మాట్లాడుతూ ఉండగా నేను కాదయ్యా, నన్ను కంప్లీట్గా మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ మీరే నాలో ఉండి నాయన తండ్రి మీరే మాట్లాడండి ప్రభా. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోండి ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా, నైనా వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేసి నూరంతలుగా నైనా తండ్రి నీ విత్తనాలు వెదజల్లుతూ ఉండగా ఫలించి అభివృద్ధి పొందినట్లు నీ కృప తోడించి నిత్యము నీ దయలో, నీ కృపలో మేమందరం వర్తిల్లుతూ నీ సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినం మనము ఈ దిన వాక్యాంశం ఏమనగా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపం చేశారు. ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడిని చూసి యేసు ప్రభు వారి దగ్గర స్వస్థపరచడం కొరకు తీసుకుని వచ్చినప్పుడు అడుగుతున్నారు శిష్యులు, ప్రభువా, వీడు గుడ్డివాడై పుట్టుటకు వీడు ఏ పాపం చేశాడు అంటే, అనేక విధాలుగా యూదులు అప్పుడు చర్చ చేసేవారనమాట. అంటే ఒక పాపంలో కానీ అంగవైకల్యంతో కానీ పుట్టాడు అంటే వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ ఏదో పాపం చేశారు కాబట్టి వీడు ఇలా పుట్టాడు. ఇప్పుడు కూడా మనం ఎవరినైనా చూసినప్పుడు అయ్యో పాపం అంటాం తప్ప వారి గురించి మనం ప్రార్థన కూడా చేయం, వారికి సహాయం కూడా చేయం. ఎవరినైనా ఒక గుడ్డి వాళ్ళని కానీ, కాళ్ళు లేని వాళ్ళు కానీ, చేతులు లేని వాళ్ళని కానీ, అనేక అంగవైకల్యంతో ఉన్నవారిని మనం చూస్తూ ఉంటాం. అయ్యో అని మనసులో నొచ్చుకుంటాం. ఎందుకంటే సహజంగా మనకి దేవుని ఆత్మ ఉంది కాబట్టి, దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి ఎవరైనా ఇబ్బందిలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా మనము తెలియకుండానే అయ్యో పాపం అంటాం. కానీ
మనం మళ్ళీ ఒక్కొక్కసారి ఏమో వాళ్ళు ఏం చేసుకున్నారో, వాళ్ళు ఏ పాపం వల్ల పుట్టారో, అలాగా ఏ పాపం చేసుకుంటే ఆ కష్టంలో ఉన్నారో అని మళ్ళీ మనమే అనేస్తూ ఉంటాం. అలాగా మనం అనకూడదు. అదే అలా జరుగుతుంది. అది చూసి శిష్యులు ఏం చేస్తారు, యేసు ప్రభు వారి దగ్గర నుంచి తెలుసుకోవాలని వాళ్ళకి ఆశ తపన శిష్యులకు ఉంది. శిష్యులకు ఉన్నప్పుడు అడుగుతున్నారు శిష్యులు, ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, వీడు తప్పు చేశాడా, వీడు పాపం చేశాడా, లేదా వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా, ఎందుకు ఇలా పుట్టాడు అని తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఆ రోజు అడిగారు కాబట్టి ఆ ప్రశ్నకి ఈరోజు మనకి సమాధానం బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించాడు. అలా అడిగి ఉండకపోతే మనకి కూడా మర్మంగానే ఉండిపోయేది. మనమే తీర్పు తీర్చేసేవాళ్ళం. వాళ్ళు ఏదో పాపం చేసి ఉంటారు, అందుకే వాళ్ళకి అలా అయింది, అందుకే వాళ్ళకి ఈ రోగం వచ్చింది, అందుకే వాళ్ళకి అలాంటి పిల్లాడు పుట్టాడు, లేదా అలాంటి పిల్ల పుట్టింది, లేదా వాళ్ళకి అలా జరిగింది, ఇలా జరిగింది అని మనం తెలియకుండానే తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. మనము తీర్పు తీర్చకూడదు. ఎందుకు అనేది ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. 2వ వచనంలో అడుగుతారు వీళ్ళు, ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన వీడు చేశాడా, వీడి కన్నవారు చేశారా అంటున్నాడు. 1వ వచనం చూద్దాము. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గమున పోవచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు, ఆ మార్గాన్ని వెళ్తూ ఉంటే పుట్టుకలోంచే గుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తి, అంటే గుడ్డివాడు ఇంకేం చేయలేడని చెప్పి రోడ్డు వారు కూర్చోబెడితే అందరూ చిల్లర వేస్తే దాంతో వాళ్ళ కుటుంబాన్ని తనను పోషించడానికని అప్పట్లో అది ఒక్కటే మార్గం. ఇప్పుడైతే గుడ్డి వాళ్ళకి అందరికీ ఒక ఆర్గనైజేషన్ ఉంది, స్కూళ్ళు ఉన్నాయి, అనేక మంది గవర్నమెంటు అందరూ కూడా సహాయం చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు అదేం లేదు కాబట్టి గుడ్డివాడు కాబట్టి పుట్టుకలోంచి గుడ్డివాడుగా పుట్టాడు కాబట్టి రోడ్డు బయట పెట్టేసేవారు. ఎవరైనా భిక్షం వేస్తే ఆ భిక్షాటంతో జీవించేవారు. అలా రోడ్డు పక్కన ఉన్నప్పుడు కనపడ్డాడు ఒక మనుష్యుడు, గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడ్డాడు. చూసినప్పుడు యేసుప్రభు వారు నిదానించి చూశారనమాట. చూసినప్పుడు శిష్యులు అడుగుతున్నారనమాట, ప్రభువా బోధకుడా, ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేస్తానో వీడా వీని కన్నవారా అని ఆయన్ని అడిగారు. అడిగితే యేసుప్రభు వారు ఏమంటున్నారు, వీడు కాదు, వీళ్ళు కన్నవారు కాదు. వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా వీడు పుట్టక ముందు కానీ ఒక ముందు జన్మలో ఏవైనా తప్పు చేస్తుంటే, పాపం చేస్తుంటే ఈ లోకంలో ఆ యొక్క మొదటి జన్మలో ముందు జన్మలో చేసినటువంటి పాపానికి తగిన విధంగా ఈ జన్మలో అంగవైకల్యంతో కానీ, అనేక శాపాలతో కానీ, రోగాలతో కానీ, పేదరికంలో కానీ, దరిద్రంలో కానీ ఉన్నప్పుడు వాడు ముందు జన్మలో ఏదో పాపం చేశాడు కాబట్టి ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అనేది ఒక సిద్ధాంతం. ఇప్పుడు కూడా ఇంకా చాలామంది అదే మనస్తత్వంతో అదే అంధకారంలోనే ఉండిపోయారు. కానీ యేసుప్రభు వారు మనకి క్షుణ్ణంగా తెలియజెప్తారు, వీడు కాదు, వీడు తల్లిదండ్రులు కాదు. అంటే వీళ్ళలో పాపం లేదని కాదు, వీళ్ళు పాపం వల్ల మాత్రం పుట్టలేదు, దేవుడి నామాన్ని మహిమపరచడం కొరకు పుట్టాడు అని యేసుప్రభు వారు చెప్తారు. అంటే వీళ్ళ పాపము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రోమపత్రికలో పౌలు గారు రాస్తారు. రోమపత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు. అయితే అది 3వ వచనంలో అంటాడు. ఇప్పుడు 2వ వచనం మనం ఈ గుడ్డివాడే పుట్టటకు ఎవడు పాపం చేస్తాను వీడు కన్నవారా అని అడిగినప్పుడు 2వ వచనం మనం చూద్దాం. అయితే నిర్గమాకాండము 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 4:11. అయితే అందుకు మోషే అంటాడు, మోషేని తండ్రి అని దేవుడు పిలిచి నువ్వు ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీల్ని నువ్వు బయటికి తీసుకుని రావాలి, ఐగుప్తీ
ఐగుప్తు రాజుతో ఫరోతో నువ్వు మాట్లాడాలి అన్నప్పుడు వాళ్ళు నమ్మరు. నీకు దేవుడు దర్శనం వచ్చాడా? లేదు, మేము అంటారు ఐగుప్తు రాజు అన్నప్పుడు. లేదు నువ్వు వెళ్ళు అన్నప్పుడు చాలా అతను రిక్వెస్ట్ చేస్తాడు, నేను నోటు మాంద్యం లేని వాడిని, ప్రభువా నన్ను ఎందుకు వేరే వాళ్ళని పంపించు అని ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు. చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నిర్గమాకాండము 4వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గ్రుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. నోరిచ్చింది ఎవరు? మోగవానిగా పుట్టించింది ఎవరు? చెవిటివారిగా పుట్టించింది ఎవరు? ఆ చెవిటివారికి వినికిడి ఇచ్చింది ఎవరు? అన్నీ నేనే కదా. నువ్వెందుకు నోటి మాంద్యం గలవాడను అంటున్నావు? నీ నోటిని నేను ముడతాను, వెళ్ళు మాట్లాడంటాడు. నీ నోటికి నేను తోడై ఉన్నానంటాడు కింద. నేను నీ నోటికి తోడై ఉండి నీవేమి పలకవలసింది నీకు నేను బోధిస్తానంటాడు. అంటే మనకి మన సామర్థ్యంతో చేస్తే మనం ఏమీ చేయలేం, మన జ్ఞానంతో చేస్తే మనం ఏం చేయలేం, మన ఆలోచనలు చేస్తే మనం ఏం చేయలేం. దేవుని వాక్యాన్ని బోధించాలి అంటే మన జ్ఞానము కాదు, దేవుని జ్ఞానము మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు, దేవుడే ఆకర్షించుకుంటాడు, దేవుడే మనలో ఉండి మాట్లాడతాడు. అందుకని మోషే అంటాడు, నేను నోటి మాంద్యం గలవాడని నేను వెళ్ళి మాట్లాడలేను, నీకు దేవుడు కనిపించాడా, నీ దేవుడు మాట్లాడాడా అంటారు అని చెప్పి అన్నప్పుడు, ఈ మోగవారికి నేనే నోరిచ్చాను, గుడ్డివారికి కన్నిచ్చింది నేనే కదా అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మానవులకు నోరిచ్చిన వాడును ఎవడు? మోగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? అంటే మగవాడిగా కానీ, గుడ్డివాడిగా కానీ, చెవిటివాడిగా కానీ పుట్టించింది ఎవరు? తండ్రి అని దేవుడు. అంతేకాని మానవులు చేసిన పాపమును బట్టి, తల్లిదండ్రులు చేసిన పాపమును బట్టి కానీ, ఆ యొక్క శిశువు ముందు జన్మలో చేసిన పాపాన్ని బట్టి కానీ వాడు గుడ్డివాడిగా కానీ లేదా అవటివాడిగా కానీ అంగవైకల్యంతో కానీ పుట్టరు. వారి పాపమునకును వీరు జన్మకును సంబంధం లేదు. అంటే వాళ్ళు పాపం చేయలేదని కాదు, వాళ్ళ పాపము, మానవుడు స్వతహాగా పాపంలోనే పుట్టాడు, పాపంలోనే జీవిస్తున్నాడు, పాపంలోనే మరణిస్తున్నాడు. అయితే పాపంలో మరణించకూడదని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన పాపాన్ని క్షమించి విడిపించి మన పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. కాబట్టి మనం పాపంలో నశించిపోకూడదని యేసయ్య వచ్చి మనల్ని రక్షించాడు, రక్షకుడుగా వచ్చి. అయితే మానవుడు పాపి కాదు అని యేసుప్రభువారు చెప్పట్లేదు. మానవులు పాపులే, కానీ వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళు పుట్టలేదు, వాళ్ళ పాపాలను బట్టి ఈ యొక్క శిక్షణ వాళ్ళు అనుభవించట్లేదు. అది దేవుని నామాన్ని మహిమపరచట కొరకే అంటున్నాడు. మనకి ఏదైనా కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, రోగం వచ్చినా, అంగవైకల్యంతో ఉన్నా, దరిద్రంలో ఉన్నా, శాపంలో ఉన్నా మనము చేసిన పాపాన్ని బట్టి కాదు, మన తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి కాదు అని యేసుప్రభు వారు వివరించి శిష్యులకు బోధిస్తారు. అయితే ఈ చెవిటివారిగా కానీ గుడ్డివారిగా పుట్టించేది నేనే కాబట్టి దేవుని నామాన్ని మహిమపరచట కొరకే అని యేసుప్రభు వారు చెప్తారు. అయితే యోబు గ్రంథంలో ఏమనుందంటే, యోబు గ్రంథం 4వ అధ్యాయము, యోబు గ్రంథం 4వ అధ్యాయంలో 7, 8, 9 వచనం చూద్దాం. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనలు ఎక్కడైనా నిర్మూలమైరా అంటున్నారు. ఏమని చెప్తున్నారు? ఇది ఎవరు చెప్తున్నారు? ఎలీఫజ్ చెప్తున్నాడు. యోబుకి 3 స్నేహితులు ఉంటారు, ఎలీఫజు, జోఫరు, బిల్దదు, 3. ఆ 3 ఏం చేస్తారు? యోబు తన ఆస్తిని అంతా కోల్పోయి, తన శరీరం అంతా పుళ్ళుతో నింపబడి, మట్టిలో నెత్తిమించి మట్టి పోసుకుని ధూళిలో అతను ఉన్నప్పుడు ఎంతో ధనికుడుగా, ఎంతో నీతిమంతుడిగా, ఎంతో యథార్థవంతుడిగా, ఎంతో సహాయపడే వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా ఉంటాడు. నీతిమంతుడిగా, యథార్థంగా, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా యోబు ఉన్నప్పుడు ఆ యోబుని దేవుడు అపవాదికి అప్పగిస్తాడు. అంటే యోబు ఏమైనా పాపం చేశాడా? పాపం ఏమీ చేయలేదు యోబు. ఏ పాపము చేయకుండానే తాను అనుకుంటాడు, నేనే పాపమైనా చేస్తానేమో, నా పిల్లలు ఏమైనా పాపం చేస్తారేమో,
దేవుడి శిక్షకు ఎక్కడ గురైపోతామో అని. అప్పుడు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం రాయబడినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించలేక ఎంతోమంది ఇజ్రాయిలీలందరూ కూడా ఆ యొక్క అరణ్యంలో మరణిస్తారు. దేవుని ఉగ్రతకి, అంటే దేవుని వాక్యానికి లోబడకుండా అవిధేయత చూపించిన వాళ్ళందరూ కూడా అరణ్యంలో నశించిపోతారు. ఆ భయముతో ధర్మశాస్త్రాన్ని అప్పటి వరకు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నారు. కొత్త నిబంధన అప్పటికి రాలేదు. యేసుప్రభు వారు ఇంకా ఈ భూలోకంలోనికి రాలేదు. ఆయన కృపతో మనం బ్రతుకుతున్నామని, ఆయన కృపతో మన పాపాలను కప్పేశాడని, ఆయన కృపతో ఆయన దయతో మనం కేవలం ఎన్ని పాపాలు చేసినప్పుడు కూడా మనల్ని క్షమించి ఆయన రక్తంలో మనల్ని పరిశుద్ధులుగా చేశాడని ఈ దినం మనకు తెలుసు. ఈ కాలంలో మనం ఉన్నందుకు మనం చాలా ధన్యులం. ఈ క్రొత్త నిబంధన గ్రంథం మన చేతిలో ఉందంటే మనం చాలా ధన్యులం. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో రాయబడినది చూసి భయపడుతూ జీవించేవారాళ్ళు. భక్తి కన్నా భయం ఎక్కువ ఉండేది. అదే భయంతో యోబు ఉన్నాడు. భక్తి ఉంది, భయము ఉంది. కాకపోతే ఏమనుకుంటాడు, అయితే నేను చాలా యథార్థంగా ఉన్నాను, నా పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తారేమో అని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ, అప్పుడు పాపానికి ప్రతిఫలంగా గువ్వలను, పావురాలను, ఆ యొక్క గొర్రెలను, మేకలను, ఆవులను, ఆవు దూడలను వధించేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా యేసయ్య అందరి పాపాలను క్షమించడానికి ఒకే ఒక్కసారైనా సిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చడం ద్వారా మనము బలి అర్పించిన అవసరం లేదు. అందుకే నేను బలియు అర్పణ కోరట్లేదు, మీ హృదయాన్ని నేను కోరుతున్నాను అంటున్నాడు. మన హృదయము ఆయనకి ఇస్తే చాలు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. మనకి ఎంతో తేలిక చేసేసాడు మన పాపాలన్నిటినీ విడిచిపెట్టడానికి. యేసుప్రభు వారు మనకు చాలా తేలిక చేసేసాడు ఇప్పుడు. అప్పుడు ఎంతో కష్టపడేవారు, ఎంత కష్టపడి ధర్మశాస్త్రాన్ని పాటించలేక ఒక్క దాంట్లో తప్పిపోయినా సరే వాళ్ళు చనిపోయేవారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి నా బిడ్డలు పాటించలేకపోతున్నారు అని ఒకే ఒక్కసారి పాప పరిహారార్థంగా నా ప్రియకుమారుని పంపించి వీరందరి పాపాలను విడిపించటానికి ఆయన సిలువలో రక్తం కాచడం ద్వారా వీరందరి పాపాలు ఒకే ఒక్కసారి క్షమించేద్దామని చెప్పి ఆయన ప్రణాళిక, ఆయన చిత్తంతో మనందరి ఎడల తండ్రికున్న ప్రేమ, తండ్రి అయిన దేవుడికి మన ఎడలున్న ప్రేమతో తన ప్రియ కుమారుడైన ఏకైక కుమారుడైనటువంటి యేసుప్రభుని లోకానికి పంపించి మనందరి పాపాల నుంచి విడిపించాడు. అప్పుడు యోబు ఎక్కడున్నాడు? పాత నిబంధన గ్రంథంలో ఉన్నాడు, ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. కాబట్టి అయ్యో నేను ఎక్కడ పాపం చేస్తానో, నేను ఎక్కడ తప్పిపోతానో, ఎక్కడ పడిపోతానో అనుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా తన పాపాలని కడుగుకుంటూ గువ్వలను, పావురాలని అర్పిస్తూ తన పిల్లల ఎడల, తన ఎడల ఏ పాపమైనా ఏ దోషముందైనా ఉందేమో అని ఎప్పటికప్పుడు భయంతో భక్తితో బతుకుతూ ఉంటాడు. అయితే తను అనుకుంటాడు, అవును నేను చాలా నీతిగా ఉన్నాను, చాలా యథార్థంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయట్లేదు, నా పిల్లలు ఏ తప్పు చేయకుండా నేను కాపాడుకుంటున్నాను, దానికి ప్రతిఫలంగా నేను గువ్వలను, పావురాలని బలిగా అర్పిస్తున్నానని తనకు తాను మంచివాడును, నేను చాలా యథార్థంగా ఉన్నానని అనుకున్నాడు. అంతే తప్ప అతను చేసిన పాపము ఏమీ లేదు. అంటే ఎక్కడ తప్పిపోతాడో తనను తాను హెచ్చించుకోవడం కూడా తప్పు, పాపమని మనం నేర్చుకుంటాం. మనము ఎంత నీతిగా యథార్థంగా ఉన్నా కానీ మనం దేవునిలాగా మాత్రం మారలేము. మనము ఎంతైనా మనం మానవులమే కాబట్టి, మనం పాపలమే కాబట్టి ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి నీతిమంతులం అయ్యాం, కానీ మన నీతిని బట్టి కాదు, మన యథార్థతను బట్టి కాదు. అలాగే యోబు కూడా తన యథార్థతను బట్టి కాదు, తన యథార్థంగా ఉన్నానని తనను తాను అనుకున్నాడు. అంతే, ఆ ఒక్కటే. ఎక్కడ తప్పిపోతాడో అని ఆ యోబుని ఎంతో ప్రేమించాడు కాబట్టి తండ్రి అనే దేవుడు తన మనసును చూశాడు, తన భయాన్ని చూశాడు, దేవుని ఎడలో తనకున్నటువంటి ప్రేమను చూశాడు. తప్పిపోకూడదు, పడిపోకూడదు, అపవాదికి చోటిచ్చేవాడుగా ఎప్పుడైనా అయిపోతాడేమో అని ముందుగానే ఇచ్చేస్తాడు. అయిపోతాడేమో, తప్పిపోకూడదని. మనందరికీ యోబు గ్రంథం ఎంతో ఎగ్జాంపుల్. అంత నీతిగా యథార్థంగా ఉన్నటువంటి యోబుకే అపవాదిని అప్పగించాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో అనేక సార్లు అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత నీతిగా ఎంత యథార్థంగా ఉన్నా ఏదో ఒక విషయంలో తప్పిపోతూ పడిపోతూ అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి ఎన్నో శ్రమలు, శోధనలు మనము అనుభవిస్తూ ఉంటాం. కానీ వాటన్నిటి నుంచి విడిపించగల శక్తిమంతుడు ఉన్నాడని మనం ధైర్యంగా ముందుకు సాగాలి తప్ప మనం పిరికి వారిలాగా, మనము వెనక్కి తగ్గిపోయేవారిగా, దేవుణ్ణి అవమానపరిచేవారిగా మనం ఉండకూడదు.
అయితే యోబుని ఏమంటున్నారు, ఆయన స్నేహితులు ఏమంటున్నారంటే, నువ్వేదో తప్పు చేసి ఉంటావు, నువ్వు తప్పు చేసావు కాబట్టే నువ్వు ఈ శిక్షను అనుభవిస్తున్నావు, ఇంత ఘోరమైనటువంటి శిక్షను నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఏదో తప్పు చేసావు. అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం దేవుడికి తెలుసు. ఎందుకంటే చిన్న తప్పును కూడా క్షమించేవాడు కాదు. ఇశ్రాయేలీలో ప్రజలందరినీ కూడా ఆ రోజుల్లో ఎంతో శిక్షలు వేసేవాడు. అలాగే నోవహు కాలంలో కూడా వాళ్ళు కామవాంఛలతో నిండిపోయినప్పుడు, పాపముతో నిండిపోయినప్పుడు, అవి వరుసలు లేకుండా, మంచి చెడు తెలియకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ మనుషులు చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడంట. నేను ఎందుకు చేశానా, ఇంత పాపంతో ఉన్నారని సంతాపపడి ఏం చేశాడు, తుడిపి పెట్టేశాడు. అప్పట్లో నోవహు ఎంతో యథార్థంగా ఉన్నాడు కాబట్టి నోవహును బట్టి తన భార్య పిల్లల్ని బ్రతికిస్తాడు. బ్రతికించి ఆ యొక్క దేశాన్ని, ఆ యొక్క అక్కడున్న ప్రజలందరినీ కూడా తుడిపి పెట్టేస్తాడు జలప్రళయం ద్వారా. ఆకాశం నుంచి ఆకాశ తూములు విప్పి, అంతవరకు వర్షం ఏంటో తెలియదట, భూమిలోంచి నీరు వచ్చి ఆ యొక్క పంటలు పండించేదంట, తడిపేదట భూమిని. అప్పటి వరకు వర్షం అంటే ఏంటో తెలియదు. నోవాహుకు చెప్తాడు, ఆకాశ తూములు విప్పి వర్షం వస్తుంది, నువ్వు పడవను తయారు చేసుకో, ఆ ఓడను తయారు చేసుకో, ఆ ఓడలో నీ కుమారులు, నీ కోడళ్ళు, నీ ముగ్గురు కొడుకులు, నీ ముగ్గురు కోడళ్ళు, నీ భార్య అందరూ ఆ ఓడలో ఉండండి. అలాగే జంతువులు, పురుగులు జతలు జతలుగా నీ దగ్గరికి వస్తాయి, వాటన్నిటినీ ఆ యొక్క ఓడలో నువ్వు నింపు అని చెప్పేసి అనేక సంవత్సరాలు తయారు చేస్తాడు. ఎన్ని సంవత్సరాల నెంబర్ కరెక్ట్గా మనకి గుర్తులేదు, కానీ కొన్ని సంవత్సరాలు తయారు చేస్తాడు, 100 సంవత్సరాలు అనుకుంటా. అయితే అన్ని సంవత్సరాలు ఓడను తయారు చేసి కీలుతో పూసి వాటర్ కూడా రాకుండా ఆ జంతువులన్నిటినీ అందులో పెడతాడు, తగిన ఆహారం అంతా పెడతాడు. అట్లా ఆ నోవహు కుటుంబాన్ని, నోవహు విశ్వాసి అవ్వడం ద్వారా తన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. మొత్తం జలప్రళయంతో పాపంతో నిండిపోయినటువంటి ఆ ప్రజలందరినీ కూడా ఆ జలప్రళయంలో కొట్టుకుపోయేటట్టుగా, మునిగిపోయి కొట్టుకుపోయేటట్టుగా చేసేస్తాడు. నోవహు కుటుంబం మాత్రమే బ్రతికి ఉంది. నోవహు కుటుంబంలోంచి మళ్ళీ మనం అంతా కూడా పుట్టుకొచ్చాం. అయితే అలా పాపం చేసినప్పుడు దేవుడు తుడిపి పెట్టేస్తాడు. నువ్వేదో తప్పు చేసావు, లేదా నీ పిల్లలు ఏదో తప్పు చేసుంటారు, అందుకే నువ్వు ఈ శిక్షను అనుభవిస్తున్నావు అని ఆయన ఫ్రెండ్స్ చూడడానికి వచ్చి ఆయన్ని తీర్పు తీరుస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో పాపం ఆపదలో ఉన్నాడని వచ్చారు, మంచి మనసుతోనే వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, గుచ్చి 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 మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని? యోబుని. ఆ యోబుకి చాలా బాధేస్తుంది. చాలా బాధేసి, నేను వీళ్ళందరితో ప్రశ్నించుకునే స్థాయికి వచ్చానో ప్రభువా నన్ను అనేసి దేవుణ్ణే ప్రశ్నిస్తాడు, వీళ్ళ మాటలు సహించలేక. ఒకప్పుడు నేను అందరికీ ఎంతో సహాయం చేశాను, పేదవారికి నేను సహాయం చేశాను, తల్లిదండ్రులు లేని వాళ్ళని నేను ఆదరించాను, పేదవాళ్ళని ఆదరించాను, నేను ఇంత మేలు చేసి ఇంత చేస్తే వీళ్ళందరితో నేను అనిపించుకునే స్థితికి వెళ్ళిపోయానా ప్రభువా, నా జ్ఞానం ఏమైపోయింది, నేను ఏమైనా అజ్ఞానంలో జీవించానా, నేను ఎంతో జ్ఞానంతోనే జీవించాను కదా అని యోబు ఎంతో మొత్తుకుంటాడు. అలాగే పాపము చేయడం ద్వారానే వీళ్ళకి ఈ శిక్ష వచ్చింది అని మనము తీర్పు తీర్చకూడదు. అది ఎలా అయినా ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఒక్కొక్కసారి పాపం చేస్తే తుడిపి పెట్టేస్తాడు, ఒక్కొక్కసారి తప్పులు చేస్తే వాళ్ళని శిక్షిస్తాడు మంచి మార్గంలో నడిపించడానికి, ఒక్కొక్కసారి ఏ తప్పు చేయకుండా యోబు వలె కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా అయ్యో దేవుని చిత్తం ఏం జరిగిందో ఏంటో అని మనము ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడే మనము ఆ మనసు కలిగి ఉంటాం. అంతవరకు మనం అపవాది శక్తులతో నింపబడి లోక సంబంధంగా మనం జీవిస్తూ ఉంటే గనక ప్రతి ఒక్కరికి మనము తీర్పు తీర్చేస్తూ ఉంటాం. అందుకని తీర్పు తీర్చేవారుగా మనం ఉండకూడదు. ఇక్కడ యోబు స్నేహితులు ఏమంటున్నారు, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా, జ్ఞాపకం చేసుకునుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించేనా. అంటే నిరపరాధి అయిన వాడు, తప్పు చేయనివాడు ఎప్పుడైనా సరే నశించాడా? అంటే నువ్వేదో తప్పు చేసావు కాబట్టే నీ పిల్లలు నశించిపోయారు, నువ్వు ఈ బాధలో ఉన్నావని ఆయన అంటున్నారు.
నశించెనా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నిరపరాధులు ఎక్కడైనా శిక్షణ అనుభవించారా అనేసి యోబుని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించినప్పుడు యోబు చాలా బాధపడతాడు. చాలా బాధపడి ఎవరిని ఏమనకుండా దేవుడినే అడుగుతాడు, ఏం తప్పు చేశాను ప్రభువా, నేను ఎందుకు ఈ మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పి. అయితే ఇంకా చూద్దాము. యోబు 8:3 ఏమంటాడంటే, బిల్దదు ఇంకొక స్నేహితుడు ఏమంటున్నాడంటే, దేవుడు న్యాయవిధిని రద్దుపరిచినా, సర్వశక్తులకు దేవుడు న్యాయమును రద్దుపరిచినా, నీ కుమారులు ఆయన దృష్టిలో పాపం చేసిరేమో. చూసారా, న్యాయాన్ని ఏమైనా అతను రద్దుపరుస్తాడా? నీ కుమారులు ఏమైనా పాపం చేశారేమో, నువ్వు చేయలేదు, నువ్వు యథార్థవంతుడు అని మాకు తెలుసు, నీ కుమారులు చేశారేమో, అందుకు నీవు ఈ శిక్షణ అనుభవిస్తున్నారేమో, అందుకు వాళ్ళు నశించిపోయారేమో అంటారు. అంటే యోబుని పరిపూర్ణంగా మార్చడం కోసం తన పిల్లల్ని కూడా తుడిపిపెట్టేశాడు దేవుడు. ఒక్క వ్యక్తిని యథార్థవంతుడిగా నిలువబెట్టడం కోసం ఆయన ద్వారా మనందరికీ ఈ బైబిల్ గ్రంథంలో ఎవరైతే చదువుతున్నారో, పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చేతను పట్టుకున్నారో, యోబు గ్రంథం చదవకుండా ఎవరు ఉండరు. చదివిన వారందరూ కూడా ఎంతో జ్ఞానం తెలుసుకుంటారు. యోబు గ్రంథం మహా అద్భుతమైన గ్రంథం బైబిల్ గ్రంథంలో. ఆయన పడిన ఆయన నీతి యథార్థతల్ని ఎంతో వివరిస్తుంది. అలాగే తను ఏమీ తప్పు చేయకుండానే ఆయన స్నేహితుల ద్వారా ఎన్నో మాటలు అనుభవిస్తాడు. వాటన్నిటి నుంచి దేవుణ్ణి ప్రశ్నించి తెలుసుకుంటాడు, నేనేం తప్పు చేశాను ప్రభువా, ఎందుకు నాకు ఈ గతి పట్టింది అని దేవుడిని అడిగి తెలుసుకుంటాడు. దేవుడు సుడిగాలిలో వచ్చి యోబుతో మాట్లాడినప్పుడు అప్పుడు చెప్తాడు, నేను ఎంత అవివేకిని ప్రభువా, నా జ్ఞానం ఏ పాటిది, నా జ్ఞానము నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను జ్ఞానిని అనుకున్నాను, నేను ఇంతవరకు నీ మాట విన్నాను కానీ నీ గురించి విన్నాను కానీ ఇప్పుడు నీ కళ్ళారా నేను చూస్తున్నాను, చెవులారా నేను వింటున్నాను అని పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడినప్పుడు తండ్రి అనే దేవుడు మళ్ళీ తిరిగి 2 యోబుకి ఇచ్చేస్తాడు. అయితే నీ కుమారులు ఏమైనా పాపం చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. వాళ్ళు చేసిన దాన్ని బట్టే వాళ్ళని అప్పగించాడేమో, అందుకే చనిపోయారేమో అంటారు. మనం కూడా అదే అంటాం. ఎవరినైనా ఓదార్చడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక మాట్లాడాలని కూడా, అది ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా కూడా ఓదార్చేస్తూ ఉంటాం. అయ్యో ఏమైనా తప్పు చేశారేమో, అయ్యో ఇలా జరిగిందేమో, అయ్యో అలా జరిగిందేమో అనేస్తూ ఉంటాం. అది దేవుని చిత్తమేమో, దేవుడు ఏ ప్రణాళికతో చేశాడో అని మౌనంగా ఉండం. మనకు ఉన్న జ్ఞానంతో ఈ లోక అపవాది బంధకాలతోనే కదా ప్రపంచం అంతా నింపబడి ఉంది. కాబట్టి అపవాది జ్ఞానంతో అనేక విధాలుగా మనం తీర్పు తీర్చేస్తూ ఉంటాం, అనేక మాటలు మాట్లాడి ఇతరుని బాధ పెడుతూ ఉంటాం. అందుకని యోబు గ్రంథాన్ని చదివి తెలివి జ్ఞానం నేర్చుకోవాలి. యోబు ఏ తప్పు చేయకుండానే కష్టాలను అనుభవించాడు. అందుకని తప్పు చేయడం ద్వారా దేవుడు శిక్షిస్తాడు, అది వాస్తవం. అయితే తప్పు చేయకపోయినా సరే కొన్నిసార్లు వాళ్ళని శుద్ధ సువర్ణంగా మార్చుకోవడం కోసం కూడా శ్రమలు పెడతాడు. వారిని బట్టి ఇతరులు అనేక మంది ఒక ఎగ్జాంపుల్గా నేర్చుకోవడం కోసం కూడా నేర్పిస్తాడు దేవుడు. అందుకని మనము ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. అనేక విధాలుగా దేవుడు ఈ లోకంలో శ్రమలను పంపిస్తాడు. కాబట్టి వాడు ఏ తప్పు చేయలేదు, గుడ్డివాడిగా పుట్టినటువంటి వాడు ఏ తప్పు చేయలేదు, వారి తల్లిదండ్రులు ఏ పాపం చేయలేదు. అంటే పాపము చేయలేదు అంటే వాళ్ళు పాపులు కాదని కాదు. ప్రతి మానవుడు పాపమే. కానీ అంగవైకల్యంగా పుట్టడానికి మాత్రం వాళ్ళు ఏ తప్పు చేయడం ద్వారా కాదు, అది దేవుని నామాన్ని మహిమపరచడం కొరకే అని యేసుప్రభువు వారు శిష్యులకి వివరిస్తారు. అయితే యోబు గ్రంథంలో చూస్తే ఆయన స్నేహితులు ఎంతగానో ఆయన్ని బాధిస్తూనే ఉంటారు. యోబు గ్రంథం 18:5-20 కూడా చూద్దాము. 18:21లో నిశ్చయముగా భక్తిహీనులు నివాసములకు ఇట్టి గతి పట్టును. నిశ్చయముగా భక్తిహీనుల నివాసానికి ఇట్టి గతే పడుతుంది. అంటే భక్తిహీనులకి పడుతుంది. భక్తిలో ఉండి కూడా ఉన్న వాళ్ళకి కూడా గతి పట్టిందంటే మనము
తీర్పు తీస్తే వాళ్ళకి ఎలా వచ్చిందనేది మనకు తెలుసా? మనం చూసామా? మన హృదయాన్ని గ్రహించగలమా? దేవుడు హృదయాన్ని పరీక్షిస్తాడు. మనం పైకి మంచిగా ఉన్నారని మనం మంచివారు అనుకుంటాం. వాళ్ళ హృదయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారనేది దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. దేవుడు హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు. మానవులైతే పై రూపాన్ని చూస్తాం, పై ప్రవర్తన చూస్తాం. మనము అందుకని దేవునికి విరుద్ధంగా మనము తీర్పు తీర్చకూడదు అని యోబు గ్రంథం చదివితే మాత్రం మనం ఎవరికి కూడా తీర్పు తీర్చేవారిగా ఉండం. కాబట్టి ఇంకా మనం యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనంలో ఏమన్నాడంటే, అని ఆయనను అడిగారు వాళ్ళు, వీడు బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసాను, వీడా వీడి కన్నవారా అని ఆయన అడగగా, యేసు ఇప్పుడు చెప్తున్నారు, యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. ఏంటంట? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. వీడైనను వీడి కన్నవారైనను ఏ పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. ఏంటంటే దేవుని క్రియలు అంటే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మత్తయి సువార్త 9:27-31లో, మత్తయి సువార్త 12:22లో అనేక చోట్ల ఎక్కువ గుడ్డివారినే యేసు ప్రభువారు స్వస్థపరిచారు. ఎక్కువగా స్వస్థపరిచిందంటూ ఉంటే గుడ్డివారిని స్వస్థపరిచారు, కుష్టివారిని ముట్టి స్వస్థపరిచారు. అంటే కుష్టివాడిగా పుట్టాడంటే ఆడు పాపం చేశాడనా? దేవుడు స్వస్థపరచుట కొరకు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగల శక్తిమంతుడని, ఆ రోగాన్ని ఇచ్చేది దేవుడని, రోగాన్ని తీయగల శక్తి దేవునికే ఉందని నిరూపించటానికి, మనకు నేర్పించటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కూడా కారణం అదే. ఆయన గుడ్డివారిని స్వస్థపరచడానికి, అనగా ఆత్మీయ మనోనేత్రాలు అంటే చూసే ఈ లోకాన్ని మనం చూస్తున్నాం అంటే ఈ లోకంలో ఉండి మనము అంధకారంలో ఉన్నాము అని ఏ వ్యక్తి అయినా తెలుసుకోగలుగుతున్నారా? మనము ఈ శారీరకంగా చూస్తున్నాం, కానీ ఆత్మీయ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఆత్మీయ మనోనేత్రాలు అనగా దేవుణ్ణి చూడలేనటువంటి నేత్రాలు ఉన్నాయి, దేవుని వాక్యాన్ని వినలేనటువంటి నేత్రాలు ఉన్నాయి, దేవుని వాక్యాన్ని చదవలేని నేత్రాలు ఉన్నాయి. అవన్నీ ఏమంటున్నాడు? మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి అంటున్నాడు. అంటే మన మనోనేత్రాలు మూయబడి ఉన్నదాన్ని తెరవడానికి వచ్చాడు. ఈ లోకంలో స్వయంగా లోకాన్ని చూడలేని కళ్ళను తెరవడానికి వచ్చాడు. ఆత్మీయంగా మూయబడిన మనోనేత్రాలు తెరవడానికి కూడా అభిషిక్తుడిగా, ఆయన రక్షకుడుగా మనకి ఈ లోకానికి వచ్చి మన మనోనేత్రాలు తెరిపించాడు. కాబట్టి ఇంకా మూయబడి ఉన్న వాళ్ళ మనోనేత్రాలు తెరవడానికి ఆయన శిష్యులను తయారు చేసి శిష్యుల్ని లోకానికి పంపించి ఆయన సువార్తను ప్రకటించి అందరి మనోనేత్రాలు తెరువు చేసే విధంగా ఆయన శిష్యులు తయారు చేశాడు. అయితే వారు కానీ వారి యొక్క పుట్టినవాడు కానీ ఏ పాపం చేయలేదని చెప్తున్నాడు. అయితే రోమాపత్రిక 3:23లో ఏముంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసేవారే కాబట్టి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అనగా అంటే మానవులందరూ కూడా పాపంలోనే పుట్టారు, పాపంలోనే జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు దేవుడు అనుగ్రహించే మహిమను ఎందుకు పొందుకోలేకపోతున్నారు? ఏ భేదం లేదు, అందరూ పాపులే కాబట్టి. అంటే వారి తల్లిదండ్రులు పాపులే, పుట్టినవాడు పాపే. పాపి ఎప్పుడు పరిశుద్ధుడిగా మారతాడు? పరిశుద్ధుని రక్తంలో కడగబడినప్పుడు, పరిశుద్ధుని మాటకు లోబడినప్పుడు, పరిశుద్ధుడైన దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు మాత్రమే పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా మార్చబడతాడు. కానీ మనముగా మన పాపాలని కడుగుకోలేము, మన పాపాల నుంచి మనం విడుదల పొందుకోలేము. అందుకే అంటున్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి అందరూ కూడా పాపంలోనే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. దేవుడు అనుగ్రహించే మహిమ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆయన మహిమ రాజ్యంలో చేరాలంటే
మనం ఈ లోకంలో ప్రాణంతో ఉన్నప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటేనే మనము ఆయన మహిమ రాజ్యానికి వారసులం అవుతాం. ఆయన మహిమలో మనం పాలుపంపులు పొందుకోవాలి అంటే మనలో ప్రాణం ఉన్నప్పుడే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడో చూద్దాం, ఇంకా చాలా టైం ఉందిలే, ఇంకా మనం 100 years బతికేస్తాము అనుకుంటారు. 100 years బతుకుతామని ఏ మానవుడికి కూడా గ్యారంటీ లేదు. ఈరోజు బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామా లేదా అనేటటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆయన మహిమలో మనం పాలుపంపులు పొందుకోవాలంటే మన పాపాల నుంచి శాపాల నుంచి విడిపించడానికి వచ్చినటువంటి యేసయ్య రక్తంలో మనం కడగబడినప్పుడే మనము మహిమ రాజ్యానికి వారసులం అవుతాం. అయితే కొంచెం పాపం చేసినవాడు, అయితే ఎక్కువ పాపం చేసినవాడు గుంటలో ఉన్నాడు అనుకోవచ్చు. తక్కువ పాపం చేసినవాడు ఒక శిఖరం మీద ఉన్నాడు అనుకోవచ్చు. అంటే ఎక్కువ పాపం చేసిన వాళ్ళని మనం వాడు పాపి 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 అని 10 మంది అని ఆడ పాపంలోంచి విడుదల పొందడానికి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించే వాళ్ళు తక్కువ, వాళ్ళని పాపి 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 అని గుచ్చి 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 వాళ్ళని చంపేసేవాళ్ళు ఎక్కువ. అంటే పాపం చేయని వాడు ఎవరు లేరు, అందరూ పాపంలో పుట్టారు, పాపంలోనే జీవిస్తున్నారు. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. అంటే కొందరు ఎక్కువ పాపం చేస్తారు. అపవాది చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు అపవాది వాడికి ఇష్టం వచ్చిన రీతిలో పాప బంధకాల్లోకి తీసుకెళ్ళిపోయి వాడిని నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు. అయితే ఆ పాపములో ఉన్న వాళ్ళని విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి యేసయ్యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన్ని బయటకు తీసుకురావాలి. మన బాధ్యత అది. దేవుడు విశ్వాసులకి దైవ సేవకులకి ఇచ్చినటువంటి బాధ్యత ఏది? పాపంలో ఉన్న వాళ్ళని మంచి మార్గంలో నడిపించడమే. మంచి మార్గం ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య మార్గమే. యేసయ్య మార్గం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథము వాక్యము దేవుని యొద్ద ఉండెను. యోహాను సువార్త 1:1 ఉంటుంది. వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నాడు, మన మధ్య నివసిస్తున్నాడు, మనతో ఉన్నాడు. ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగులోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ లోక చీకటి నుంచి విడుదల పొందుకుంటారు. చీకటిలో ఉన్నవారే పాపములో జీవిస్తారు. అంటే వెలుగులోనే ఉంటాము మనం. ఈ లోకంలో అందరితోనే జీవిస్తూ ఉంటారు. పాపులు నీతిమంతులు కలిసే జీవిస్తారు. దేవుడు పాపులకి నీతిమంతులకి వెలుగు ఇస్తున్నాడు, చీకటి ఇస్తున్నాడు, సూర్యుడిని ఇస్తున్నాడు, చంద్రుడిని ఇస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, ఎండని ఇస్తున్నాడు. నీతిమంతులకి ఇస్తున్నాడు, రక్షణ లేని అనీతిమంతులకి ఇస్తున్నాడు. అయితే ఆయన వెలుగులోనికి రావాలి. ఆయన వెలుగులోనికి రావాలంటే ఆయన వాక్యానుసారంగా జీవించాలి. దేవుని మాటకి విధేయత చూపించాలి. సర్వసృష్టికర్త ఎవరు? ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? నన్ను పుట్టించింది ఎవరు? నాకు ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? నాకు జీవం ఇచ్చింది ఎవరు? నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరని ఎవరైతే గ్రహించుకుని దేవుని దగ్గరికి వస్తారో వారందరి పాపాల నుంచి యేసయ్య విడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడు. ఆయన వెలుగుతో నింపడానికి శక్తివంతుడు. అయితే కొంచెం పాపం చేసిన వాడు శిఖరం మీద ఉన్నాడు అనుకోవచ్చు. ఎక్కువ పాపం చేసిన వాడు గుంటలో ఉన్నాడు అనుకోవచ్చు. ఈ ఎక్కువ పాపం చేసిన వాడు కానీ తక్కువ పాపం చేసిన వాడు కానీ ఆకాశంలో ఉన్నటువంటి దేవుణ్ణి అందుకోగలరా? ఆకాశాన్ని అందుకోగలరా? ఆకాశాన్ని ఎక్కువ పాపం చేసిన గుంటలో ఉన్నవాడు అందుకోలేడు, తక్కువ పాపం చేసి శిఖరం మీద ఉన్నవాడు కూడా ఆకాశాన్ని అంటలేడు. కాబట్టి ఇద్దరూ పాపులే. ఇద్దరూ అందుకోలేకపోతున్నారంటే ఇద్దరూ పాపులే. తక్కువ పాపం చేసినా ఎక్కువ పాపం చేసినా మానవుడే పాపి. కాబట్టి మానవుడు పరిశుద్ధుడిగా మారాలంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచాలి, యేసయ్య రక్తంలో కడగబడాలి. అప్పుడే నీతిమంతుడిగా మార్చబడతాడు. అప్పుడే యేసయ్య పరలోక మహిమతో వచ్చినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోకం నుంచి మళ్ళీ రెండవ రాకడలో ఆయన రానే ఉన్నాడు, త్వరలో రానే ఉన్నాడు. ఆయన త్వరలో రానే ఉన్నాడని మనం విశ్వాసం ఉంచి మనం ఈ లోకంలో జీవించినప్పుడు సిద్ధపడి ఉండాలి. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఈ లోక సంబంధులం కాదు, మనం పరలోక సంబంధులు. యేసయ్య ఎప్పుడొచ్చినా మనం ఎత్తబడేవారుగా ఉండాలి అనేటటువంటి నిరీక్షణతో ఈ లోకంలో ఉన్న ప్రతి విశ్వాసి
జీవించాలి, జీవిస్తున్నాడు. అలాగే రక్షింపబడని వారు కూడా ఎందుకు వీళ్ళు యేసయ్యా యేసయ్యా అంటున్నారు, ఎందుకు వీళ్ళ బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఎందుకు వీళ్ళు తిట్టినా భరిస్తారు, కొట్టినా భరిస్తారు, ఎన్ని మాటలన్నా భరిస్తారు, ఎందుకు ఇందులో ఏముంది అని గ్రహించుకునేలాగా వాళ్ళు మార్చబడినప్పుడే వాళ్ళు దేవుని దగ్గరికి రాగలుగుతారు. లేదంటే అపవాది బంధకాల్లో చీకటిలో నింపబడి వాళ్ళు దేవుని దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడు, చిన్న పాపం కొంచెంగా పాపంలోకి తీసుకెళ్ళిపోయి ఆ పాపంలోంచి బయటికి రాలేని స్థితిలో ఉంచి ఇంకెందుకు నేను బ్రతికినా వేస్ట్, ఈ పాపంలో ఉండి నేను జీవించలేను, ఇంకా నేను మనుషుల మొహాలు చూడలేను, ఇంక నేను చనిపోవడమే కరెక్టు అని చెప్పి అనేక మంది చనిపోతున్నారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే వాళ్ళంతా కూడా ఎవరి చేతిలో ఉన్నారు, అపవాది చేతుల్లో ఉన్నారు. నువ్వు ఇంత పాపం చేసావు కదా, నువ్వు బ్రతకలేవు, ఇంకా నీ లోకంలో నువ్వు బ్రతికి తలెత్తుకు నువ్వు జీవించలేవు, కాబట్టి నువ్వు చచ్చిపో అని వాడి చెవుల్లో ఏం చేస్తూ ఉంటాడు, గంట కొట్టినట్టుగా చెప్తా ఉన్నప్పుడు అవును కదా, నేను పాపిని కదా, నేను ఇన్ని పాపాలు చేశాను కదా, నేను చనిపోవడమే కరెక్టు అని చెప్పి చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అపవాది నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కరు కూడా పాపాలను క్షమించే దేవుడైతే ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు, యేసయ్య. ఆ యేసయ్య నామములోనే పాప క్షమాపణ ఉంది. పాపాలను క్షమించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసే దేవుడు ఒక్కడున్నాడని ఆ సమయంలో ఎవరైతే గ్రహించుకుంటారో, ఎవరైతే పశ్చాత్తాపపడతారో, తండ్రి నన్ను క్షమించు, నన్ను ఎవరైతే పుట్టించావో, నన్ను పుట్టించిన దేవా నన్ను దర్శించు, నేను ఈ పాపములో అంధకారంలో ఉన్నాను, నాకు ఈ లోకంలో బ్రతికే అర్హత లేదు నాకు, కానీ నువ్వు పాపాలను క్షమించే దేవుడివి, నన్ను నిత్యరాజ్యానికి దేవుడివి చేర్చే దేవుడు నువ్వు ఉన్నావని నేను విన్నాను కాబట్టి నన్ను క్షమించు ప్రభు అని ఎవరైతే పశ్చాత్తాప పడతారో వాళ్ళు తప్పకుండా విడుదల పొందుకుంటారు, దేవుని చేతుల్లోకి వచ్చేస్తారు. అపవాదిని తరిమి కొట్టి పరిశుద్ధులుగా మార్చుకుంటాడు. అందుకే దేవుని వాక్యాన్ని వినడం ద్వారా వెంటనే రక్షింపబడకపోయినా ఆ వాక్యం అనేది ఎప్పుడైనా ఆ యొక్క హృదయంలో ముద్రించబడినప్పుడు మనకి ఏమైనా కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా మనము ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి ఆమె వాక్యం విన్నాం కదా, లేదా ఆ దైవ సేవకుడు వాక్యం విన్నాం కదా, ఆ దైవ సేవకురాలు వాక్యం విన్నాం కదా, విన్నప్పుడు ఆయన పాపాలను క్షమించే దేవుడని విన్నాం కదా, ఎంత ఘోర పాపినైనా క్షమించగల శక్తిమంతుడు సమర్థుడని మనం విన్నాం కదా. అయితే ఆ యేసయ్య దగ్గరికి నేను వెళ్తాను, ఆ యేసయ్య నా పాపాల నుంచి విడిపిస్తాడు అని ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారందరినీ కూడా ఆయన విడిపించగల శక్తిమంతుడు. ఆయన పాపుల కొరకే వచ్చాడు, పాపములో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. అయితే పాపుల కొరకే వచ్చాడు, మనం చాలా నీతిమంతులు అని చాలామంది ఇజ్రాయేలీలు అనుకుంటారు. యూదులు వాళ్ళ ప్రవక్తలు కాదు, యూదులుగా ఉన్నవాళ్ళు, ఆ దేశంలో నాయకులుగా ఉన్నవారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళు అంతా ఏం చేస్తారు, పాపుల కొరకే వచ్చాడు, పాపుల్ని వేసుకుని తిరుగుతాడు అని చెప్పి ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు. అప్పుడు అంటాడు, నేను పాపుల కొరకే వచ్చాను అంటాడు. పాపం మాకు లేదు, వాళ్ళందరూ పాపులు కాబట్టి ఆ పాపుల్ని వేసి తిరుగుతాడు అనుకుంటారు. కానీ ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపి అని గ్రహించుకోలేని అంధకారంలో ఇంకా చాలామంది ఉన్నారు అంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లోకి ఎవరు తీసుకెళ్లారు, అపవాది తీసుకెళ్ళాడు. అపవాది బంధకాల్లో ఉన్నారు, చీకటి శక్తులతో నింపబడి ఉన్నారు కాబట్టి ఆయన్ని చూడలేని అంధత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళ గుడ్డిగా పుట్టినవారే గుడ్డివారు కాదు, దేవుణ్ణి చూడలేని వారందరూ కూడా గుడ్డివారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే యోహాను సువార్త 3:3 చూద్దాము. యోహాను సువార్త 3:3 ఏముందంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించడం అంటే దేవుని దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే తప్ప వాళ్ళు దేవుణ్ణి చూడలేరు.
పరలోక రాజ్యాన్ని చూడలేరంట. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అంటే పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి అంటే మనం ఈ లోకంలో క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే నికోదేము అంటాడు, అంటే క్రొత్తగా మళ్ళీ ఎలా జన్మిస్తాడు? ఒకసారి పుట్టిన మానవుడు మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాడు? మళ్ళీ క్రొత్తగా ఎలా జీవిస్తాడు అంటాడు. అమాయకంగా ఎంతో జ్ఞాని అతను కూడా, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాడు. ఆయన కూడా ఈ మర్మం తెలుసుకోలేకపోతాడు. దేవుని మర్మాలు తెలుసుకోవాలంటే దేవుని ఆత్మచేత నింపబడిన వారికి మాత్రమే దేవుని మర్మాలు అర్థమవుతాయి. ఎలా వెళ్తాడు అంటాడు. అప్పుడు యేసుప్రభువు వారు చెప్తారు, ఎప్పుడైతే నా యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని యేసుప్రభువు వారు చెప్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతులం అవుతాము. కానీ మన నీతిని బట్టి కానీ, మనము యథార్థంగా జీవించడం వల్ల కానీ, మనము దాన ధర్మాలు చేయడం వల్ల కానీ మనం పరలోక రాజ్యానికి వారసులం కాలేము. అంటే దాన ధర్మాలు చేయడం తప్ప అని కాదు. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన పరలోక రాజ్యానికి చేర్చగల సమర్థుడని, తండ్రి పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి మన పాపాలని విడిపించడానికి ఈ లోకానికి యేసుప్రభువు వారిని పంపించారని ఎవరైతే నమ్మి విశ్వాసముతో మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యానికి వారసులు. అప్పుడు మనము ఎన్ని దాన ధర్మాలైనా చేయొచ్చు, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఇంకా దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం ఈ లోకంలో చేసిన ప్రతి దానికి కూడా ఆయన ప్రతిఫలాన్ని దాచి ఉంచుతాడు. మన కన్నీటిని కూడా ఆయన బుడ్డిలో దాచి ఉంచుతాడంట. మన కన్నీరు కూడా వ్యర్థం కానివ్వడు. అయితే ఈ లోకంలో మనం శ్రమలు శోధనలు అనుభవించడం ద్వారా మనల్ని ఇంకా పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నడిపిస్తాడు. కానీ మనము ఆ పాపములోనే నశించిపోయేటట్టు, ఆ రోగంలోనే చనిపోయేటట్టు మనల్ని చేయడు. ఏది జరిగినప్పటికి కూడా మనల్ని దేవుని నామం మహిమపరచడం కొరకే ఈ లోకంలో విశ్వాసులకి శ్రమలు వస్తాయి. అంటే విశ్వాసులకి శ్రమలు వస్తాయా? విశ్వాసం లేని వాళ్ళకి, దేవునిలో లేని వాళ్ళకి కష్టాలు రావా? అందరికీ సమానంగా వస్తాయి. విశ్వాసంలో ఉన్నవారికి వస్తాయి, దేవునిలో లేని వారికి వస్తాయి. కానీ విశ్వాసం ఉంచి దేవుని యందు శ్రమలు పడిన వారికి ప్రతిఫలం ఉంటుంది. వాళ్ళకి రక్షణ పొందుకోకుండా లోక సంబంధంగా అపవాది చేతుల్లో ఉండే వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించినా వాళ్ళకి పరలోక రాజ్యంలో చేర్చే అవకాశం కానీ, ఆయన మహిమరాజ్యంలో పాలుపొంపులు పొందే అవకాశం కానీ, ఆయన మహిమరాజ్యంలో ఫలాలను ఫలించేవారిగా కానీ ఉండరు. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి మనము ఏ పుణ్యకార్యాలు చేసినా, ఏ యొక్క మన దాన ధర్మాలు చేసినా అన్నిటికీ తగినటువంటి బహుమతులు మనకు దేవుడు పరలోకంలో దాచి ఉంచుతాడు. ఈ లోకంలో పడిన ప్రతి శ్రమకి కూడా ఆయన మనకి తలాంతులు, వరాలతో, ఫలాలతో ఈ భూలోకంలో ఉండగా నింపుతాడు. పరలోక రాజ్యంలో కూడా మనకి బహుమతుల్ని ఉంచుతాడు. పౌలు గారు ఎన్నో శ్రమలు పడతారు. పౌలు గారు 39 దెబ్బలు తింటారు. ఈ లోకంలో ఎన్నోసార్లు కొడతారు ఆయన్ని. యేసు ప్రభు వారిని పోలి నడుచుకున్నానంటాడు. నన్ను మీరు పోలి నడుచుకోండి. యేసు ప్రభు వారిని నేను పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడంటే ఎంతగా దేవుని శ్రమల్లో పాలుపంపులు పొందుకున్నాడు. ఆయన సువార్త ప్రకటించొద్దని పౌలు గారిని ఎన్నోసార్లు యూదులు కొడతారు. కొట్టినా కానీ దేవుని సువార్త నిమిత్తం నేను శ్రమ పడతాను, ఆయన శ్రమల్లో నేను పాలుపంపులు పొందుకుంటాను, ఆయన పడిన దెబ్బల్లో నేను పాలుపంపులు పొందుతానని యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించినప్పుడు 39 దెబ్బలు కొడతారు. అప్పట్లో శిక్ష 39 దెబ్బలు కొట్టాలని కొరడాతో. ఆ శిక్షను ఎన్నోసార్లు పౌలు గారు అనుభవిస్తారు. చివరికి మరణిస్తే కూడా ఆయన్ని చనిపోయాడని చెప్పి తోసేసి రాళ్ళు మీద వేసేసి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయన్ని మళ్ళీ ప్రాణంతో లేపి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కొరింథీ 12వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, ఆయన చూసిన దర్శనాల గురించి చెప్తాడు. ఆయన పరలోకం వెళ్ళి దర్శనాలన్నీ చూసి మళ్ళీ ప్రాణంతో ఈ భూలోకానికి వచ్చేస్తాడు. ఆయన చూసినటువంటి దర్శనాలు బట్టి ఎక్కడ గర్విస్తాడు అని చెప్పేసి దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు అంటాడు. ఆ ముళ్ళు ఏంటనేది ఎవరు కూడా గ్రహించలేరు. అది
అపవాది చేతులకు అప్పగించి ఈ లోకంలో ఆయన చేయకూడని, ఆయన ఆలోచించకూడని ఏవైనా ఆలోచనలు రప్పించవచ్చు అపవాది. లేదా శారీరకమైన శ్రమ అవ్వచ్చు, శారీరకమైన ఒక రోగం అవ్వచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ఆయనైతే ఇది రోగం అని రాయలేదు, ఒక ముళ్ళు పెట్టాడంటాడు అంతే. అది ముళ్ళు ఏదైనా అవ్వచ్చు. అపవాది యోబును అప్పగించినట్టుగా అపవాదిని పౌలుకి అప్పగించి ఉండొచ్చు. ఎందుకు? ఆయన పడిపోకుండా, ఆయన హెచ్చించబడకుండా, నన్ను నేను హెచ్చించబడకుండానట్లు నాకు ఒక ముళ్ళు అంటాడు 2 కొరింథీ 12 అధ్యాయంలో. ఆయన చూసిన దర్శనాలన్నీ ఆయన ఏమిటంటే డైరెక్ట్గా చెప్పడు, మర్మంగానే చెప్తాడు. అంటే దేవుడు పరలోక మర్మాలు మనకి మర్మంగానే చెప్తాడు తప్ప డైరెక్ట్గా చెప్పడు. అంటే పౌలు గారు మర్మాన్ని చెప్పొద్దన్నాడు దేవుడు అని చెప్తాడు. కాబట్టి అన్ని దర్శనాలు చూసి వచ్చాను కాబట్టి నేను అందరికన్నా నేను హెచ్చుగా ఉంటానేమో అని చెప్పేసి దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు అంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా పౌలు ఆ యొక్క శ్రమలన్నిటిని కూడా జయించాడు. శ్రమల్లో నేను ఆనందించారంటాడు. అయితే చూద్దాము, ఆ మనిషి గురుడితనానికి వారి పాపాలకు ఏ సంబంధం లేదు, గత జన్మలో చేసిన పాపాలు కూడా ఏమీ లేవంటాడు. అయితే మనం లూకా సువార్త 16:19-31 నుంచి చూస్తే ధనవంతుడు అయినటువంటి ఒక వ్యక్తి లాజరుని మనం చూస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడిని లాజర్ని చూస్తాం. ఎన్నో వచనంలో ఉందంటే 19వ వచనం నుంచి 31 వరకు ఉంటుంది. అయితే లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు చూస్తే ధనవంతుడు ఒకడు ఉంటాడు. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచు ఉండేవాడు. ఒక లాజరు అనే అతను ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దరిద్రుడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్నాడు. బల్ల మీద పడుచుండు, బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునేవాడు. అంటే ధనవంతుడి ఇంట్లో రొట్టెలు అధికంగా ఉంటాయి, వాళ్ళు తినగా పడేస్తూ ఉంటారు. కాబట్టి ధనవంతుడి గుమ్మం ముందు లాజరు కూర్చుంటాడు. అంటే లాజరు పాపం చేశాడు కాబట్టి దరిద్రుడిగా పుట్టాడా? అంటే ఈ ధనవంతుడు పుణ్యం చేశాడు కాబట్టి ధనవంతుడిగా పుట్టాడా అని ఎగ్జాంపుల్కి చెప్తున్నారన్నమాట యేసుప్రభు వారు. వీడు పాపిగా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడి తల్లిదండ్రులు పాపం చేశారా, వీడు పాపం చేశాడా అడిగినప్పుడు యేసుప్రభు వారు ఈ యొక్క ఉపమానము చెప్తున్నారు. అయితే ఉపమానాన్ని మనం చూసి అర్థం చేసుకోవాలి. అంటే ఎలా వాళ్ళు పాపం చేస్తే లాజరు పేదవాడిగా లేడు, పుణ్యం చేసి ధనవంతుడు ధనంతో ఉండలేదు. కానీ వాళ్ళకి ఇచ్చిన స్థితిలో వాళ్ళు నమ్మకంగా ఉండాలి. పేద స్థితిలో ఉన్న, ధనమైన స్థితిలో ఉన్న, పేదవాడిగా గుమ్మం ముందు ఉన్నప్పుడు ఏ రోజు కూడా ధనవంతుడు పట్టించుకోలేదు లాజర్ని పట్టించుకోకుండా తన ధనంతో తను ఎంతో ఉన్నతమైన స్థితిలో జీవించాడు. ఊదారంగు వస్త్రాలు వేసుకున్నాడు, రథాల మీద తిరిగాడు. ఆ గుమ్మం ముందు కురుపులతో ఎంతో దీన స్థితిలో కురుపులు వచ్చి, ఆ కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకేవి, అయినా సరే పట్టించుకోనప్పుడు ఈ లాజరు చనిపోతాడు, ధనవంతుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఏం చేస్తాడు? లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వస్తాయి. ఎందుకు? ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నటువంటి లాజరు ఆ గుమ్మం ముందు కురుపులతో పడుండి దేవుని దగ్గర ఆ గుమ్మం ముందు ఉండి ఆ ధనవంతుడు గుమ్మం ముందు పడేసినటువంటి రొట్టె ముక్కలు తిని జీవించేవాడు. ఆయన అడుగుంటే దేవుడు ఆశీర్వదించినేమో, నాకు ఆహారం ఈ ప్రభువా, నాకు సమృద్ధి ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడుగుండడు. నన్ను ఈ స్థితిలో పుట్టించాడు కాబట్టి నేను ఈ స్థితిలోనే జీవిస్తానని ఉండొచ్చు. పాపం మనకు అవన్నీ అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే మనం ఏమైనా దారిద్ర్య స్థితిలో ఉంటే మనం అడిగి పొందుకోవచ్చు. అంటే అప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాడు కాబట్టి అడిగి పొందుకోవాలని కూడా తనకు తెలియదు. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథంలో అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకునని యేసుప్రభువు మనకు నేర్పించారు.
అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంలో వాళ్ళకి నేర్పించలేదు. ఉన్న స్థితిలో దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం ఒకటే తెలుసు కాబట్టి ఆ యొక్క లాజరు ఏ రోజు అడగలేదు. ఆ ఉన్న స్థితిలో ఆ ముష్టి ఎత్తుకుంటూ ఆ యొక్క పడినటువంటి ఏరుకుని తింటూ జీవించి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ పేద స్థితిలోనే పరలోకానికి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి అతను చనిపోతే వెళ్ళి ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడయ్యాడు. అంటే నీతిమంతులందరూ అబ్రహాము ఉన్న చోట ఉంటారు అని దీనికి అర్థం. నీతిమంతులందరూ కూడా అబ్రహాము నీతిమంతుడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడయ్యాడు, కానీ తను నీతిగా ప్రవర్తించడం వల్ల కాదు. కాబట్టి ఆ నీతిమంతుడిగా ఈ లోకంలో బ్రతికి ఉండగానే దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ యొక్క లాజరు అబ్రహాము రొమ్మున అనుకుంటాడు. అబ్రహాం ఆహ్వానిస్తాడు. అయితే ఈ ధనవంతుడు కూడా చనిపోయి ఎక్కడికి వెళ్తాడు? ధనవంతుడు దేవదూతలు వచ్చేయని లేదు, సమాధిలో పాతిపెట్టబడ్డాడు అని రాయబడి ఉంటుంది. లోకాసువార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వరకు మనం చదివితే ఈ లాజరు ధనవంతుడి కథను మనం చూస్తాం. అయితే ఈ ధనవంతుడు అగ్నిలో మండిపోతూ ఉంటాడు. ఉన్నప్పుడు తన నోరు పెడారిపోతూ ఉంటుంది. నోట్లో నీళ్ళు చుక్కలు పోసేవాళ్ళు లేరు. అయ్యో నీళ్ళైనా ఉంటే చాలు అని ఎంతో నరకయాతన పడుతూ ఉంటాడు. నరకం అంటే అదే. నరకయాతన పడుతున్నామంటే అగ్నిగుండంలో కాలిపోతూ ఉంటాడు. అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు కాలిపోతూ పైకి చూసినప్పుడు ఆ లాజర్ని చూసినప్పుడు అబ్రహాము రొమ్మున ఉంటాడు. అంటే అబ్రహాము తెలుసు, మోషే తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు ఈ ధనవంతుడికి. అబ్రహాం చూస్తాడు, తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తాడు. కిందకి చూసినప్పుడు ఆ లాజర్ని చిటికనీళ్ళు నీళ్ళలో ముంచి నా నాలుక మీద తడపమని అంటాడు. అంటే ఆ లాజర్ అక్కడ పనివాడు, ఆ లాజర్ అక్కడ ముష్టి ఎత్తుకునేవాడు. ఇతను ఏదైనా చెప్తే చేస్తాడు. కానీ పరలోకంలో మనకి పనివారు ఉండరు, మనమే పనివారం. దేవుడు మనము అంతే, మనకి పనివారు ఉండరు. పరిచర్య చేయడానికి దేవుని బిడ్డలకి దేవదూతలు ఇచ్చాడు అంతేకాని ఆ యొక్క పరలోకం నుంచి దిగు వచ్చి పాతాళంలో ఉన్న వాళ్ళకి నీళ్లు తడపడానికి రానాక లేదంటాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి రావడానికి, ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి రావడానికి మధ్యలో అగాధం ఉందంటాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి రాలేరు, అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి రాలేరు అన్నప్పుడు అయ్యో నేను ఈ నరకయాతను అనుభవించలేకపోతున్నానే, ఈ మంటల్లో మాడిపోతున్నానే, నా నోరు ఆరిపోతుందే, నేను ఈ స్థితిని భరించలేకపోతున్నానే, అయ్యో కనీసం అయితే నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు, ఆ 5 అన్నదమ్ములైనా రక్షణ పొందుకుంటే నా పరిస్థితి రాకుండా ఉంటుంది కదా, నా పిల్లలు ఆయన పిల్లలు కూడా ఉండొచ్చు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అయితే నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు అంటే 5 సహోదరులు రక్షింపబడితే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆటోమేటిక్గా రక్షించుకుంటారు కదా అని చెప్తారన్నమాట. 5 సహోదరులకి వెళ్ళి చెప్పమని అన్నప్పుడు అక్కడ మోషే ఉన్నాడు, మోషే ప్రవక్తలు ఉన్నారు, మోషే ప్రవక్త ఉన్నాడు, మోషే కాదు ఏలియా ప్రవక్త ఉన్నాడు, మోషే ప్రవక్త ఉన్నాడు, అందరూ ఉన్నారు. వాళ్ళు చెప్తే విననప్పుడు ఈ చనిపోయినటువంటి ఆత్మ వెళ్ళి చెప్తే వింటాడా? చనిపోయిన వాడు లేచి వెళ్తే నమ్ముతారా? చనిపోయిన వాడు వెళ్తే ఏమంటారు? దయ్యం వచ్చింది అంటారు, ఆత్మ వచ్చేసిందని భయపడి పారిపోతారు తప్ప వింటారా? అందుకే యేసుప్రభు వారు ఆత్మరూపిగా రాలేదు, శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు. ఆత్మరూపిగా వస్తే దయ్యం అని భయపడిపోతారని. ఆయన లేచినప్పుడు ఆయన ఆత్మరూపిగా వచ్చినప్పుడు వాళ్ళు దయ్యం అని పారిపోతారు. శిష్యులు కూడా ఆత్మరూపిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు దయ్యం వచ్చిందని భయపడిపోతారు. అయితే అలాగా ఆత్మరూపుగా వెళ్తే వింటారా? మనం శరీరంతో ఉన్నాం కాబట్టి శరీరంతో యేసుప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఆయన ఆత్మస్వరూపి అయినప్పటికీ. అలాగా ఈ ఆత్మరూపుగా వెళ్తే వింటారా? వాళ్ళు వినరు కదా అంటాడు. అయ్యో అని బాధపడతాడు ధనవంతుడు. అంటే ఈ లోకంలో మనం ఏమంటూ ఉంటాం, ముందు జన్మలో చేసిన పాపాన్ని బట్టి ఈ లోకంలో పాపం అనిపిస్తున్నారు, మళ్ళీ జన్మ అంటూ ఉంటే మంచి జరుగుద్ది అంటారు. అంటే దేవుడు అందుకే అంటున్నాడు ఒకే జన్మ 2 జన్మలు ఉండవంటాడు. అది ఎక్కడ రాయబడిందంటే హెబ్రీ పత్రిక 9:27 చూద్దాం. హెబ్రీ 9:27 పౌలు గారే రాస్తారు. ఇది 9:27 మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు
కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి కొరకు ఏం చేస్తాడు? తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం మనం అందరం రక్షణ పొందుకుని యేసయ్యందు మనము ఉన్నప్పుడు మనందరి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం అవుతాడు. ముందు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? మనందరి పాపాలను భరించి ఆయన సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. రెండోసారి ఎలాగొస్తాడు? ఆయన పరిశుద్ధుడిగా మహిమతో వస్తాడు. దేవుని శక్తితో వస్తాడు. దేవుని మహిమతో వచ్చి మనల్ని ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు మనల్ని తీసుకెళ్తాడు. అందుకే యేసు ప్రభు వారు ఒకేసారి మరణించారు, ఒకేసారి తిరిగి లేచారు, మళ్ళీ తిరిగి ఒకేసారి రానే ఉన్నారు. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. అలాగే మానవుడు కూడా ఒకేసారి పుడతాడు, ఒకేసారి మరణిస్తాడు. మళ్ళీ జన్మ ఉంటుంది. ముందు జన్మలో చేసిన పాపము మళ్ళీ ఈ జన్మలో అనుభవిస్తున్నారు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మంచి లైఫ్ రావాలి. ఇవన్నీ కథలండి మనం చెప్పుకోవడానికి. అంతేకాని మనిషి ఒకేసారి పుడతాడు, ఒకేసారి మరణిస్తాడు. యేసు ప్రభు ఒకేసారి మరణించాడు, ఒకేసారి లేచాడు, ఒకేసారి మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు. మనము తిరిగి రానే ఉన్నటువంటి యేసయ్య కొరకు మనము నిరీక్షణ కలిగి ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ మనము ఆయన ఎప్పుడొచ్చినా సిద్ధపడి ఆయన రాజ్యానికి వారసులుగా మనము చేర్చబడతాము అనేటటువంటి నిరీక్షణతో మనం ఉండాలి. దేవుని వారసులం మనం అందరం కూడా దేవునికి వారసులం. కాబట్టి మనల్ని దత్తపుత్రులుగా ఆయన రక్తంలో కడిగి మనల్ని కొన్నాడు. మనల్ని కొని ఆయన దత్తపుత్రులుగా చేసుకున్నాడు. నా స్నేహితులు అంటాడు శిష్యుని, నా కుమారులు అంటాడు, నా పిల్లలు అంటాడు, నాకు స్నేహితులు అంటాడు, నా సహోదరులు అంటాడు. అనగా మనం అందరం కూడా ఆయన పిల్లల్లా, ఆయన సహోదరులుగా మనల్ని భావించాడు. మనం ఎంత ధన్యులు! దేవుడు మనకు సహోదరుడైతే, దేవుడే మనకి ఫ్రెండ్ అయితే, దేవుడే మనకి తండ్రి అయితే మనకి ఎంత ధన్యత! మన ఇంట్లో ఒక సీఎం మనకి ఒక అన్న కానీ ఒక తండ్రి కానీ అయి ఉంటేనే మనం ఎంతో హ్యాపీగా ఉంటాం, మేము ఎంతో ఘనులుగా ఉంటాం. అలాంటిది పరమ తండ్రే మనకి తండ్రిగా ఉన్నాడు, పరమ తండ్రే మనకి సహోదరుడుగా ఉన్నాడు, పరమ తండ్రే మనకి స్నేహితుడిగా ఉన్నాడంటే ఎంత గొప్ప భాగ్యము. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకు ఈ దినం మనం నేర్చుకున్న వాక్యం ఏంటి? వీడి పాపం చేయడం వల్ల, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవడు పాపం చేస్తాడు? ఎవ్వరూ పాపం చేయడం వల్ల ఈ లోకంలో మనం కష్టాలు అనుభవించాం, శ్రమలు అనుభవించాం, రోగాలు అనుభవించాం, అంగవైకల్యం అనుభవించాం. దేవుని నామం మహిమపరచుట కొరకే దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలోనికి అనేక రకాలుగా మానవుల్ని జీవింపజేస్తాడు, పుట్టిస్తాడు. ఏది జరిగినా ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక. దేవుని బిడ్డలు శ్రమలు పడినా ఈ శ్రమల్లో మనం ఆనందించాలి. ఈ లోకంలో శ్రమలు చులకన శ్రమలు అంటాడు. ఎక్కడ పౌలు గారు 2 కొరింథీ 4:16-17-18 చూస్తే, పౌలు ఈ లోకంలో జీవించినంతకాలం శ్రమలే కానీ సుఖం ఆయన చూడలేదు. ఆయన సువార్త ప్రకటించినంతకాలం కూడా ఎన్నో శ్రమలు. ఆయన జైల్లో పెడతారు, 39 దెబ్బలు కొడతారు, ఆయన శ్రమ పెడుతూనే ఉంటారు, ఆయన విమర్శిస్తూనే ఉంటారు. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు భరిస్తాడు. ఆయన వివాహం చేసుకోలేదు, ఆయన కొరకు ఇల్లు సంపాదించుకోలేదు, ఆయన కొరకు ఆస్తులు సంపాదించుకోలేదు, ఆయన కొరకు కానుకలు కూడా ఆయన తీసుకోలేదు. ఆయన కష్టపడి ఆయన డేరాలు కుట్టి తన తింటూ తనకు వచ్చినటువంటి దానికి 10వ భాగం ఇచ్చినటువంటి డబ్బు ఏం చేశాడు? పేదలకు పంచిపెట్టడం, ఆ సంఘాల్లో అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం, మందిరాలు నిర్మించడం, సంఘాన్ని కట్టడం, ఇదే పని చేశాడు తప్ప తనకంటూ ₹1 కూడా తను వాడుకోలేదు. నన్నెంతో మీరు ఆదరించారు, మీ దగ్గర తీసుకోకపోయి మిమ్మల్ని ఏమైనా నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అంటాడు. మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేక నేను డేరాలు కుట్టుకుని నా కష్టాన్ని నేను జీవించానంటాడు. ఎంతగా దేవుని పోలి నడుచుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు వాల్చుకున్నటకు స్థలం లేదంటాడు. అంటే ఆయనకు ఇల్లు ఉంది, ఆయన ఇంట్లో అందరూ శిష్యులందరూ భోంచేసేవాళ్ళు, ఆయన ఇంటికి వచ్చి అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు. ఆయనకి ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చి ఉండొచ్చు, లేదంటే ఆయనకి తల్లిదండ్రులు ఇచ్చి ఉండొచ్చు. ఒక ఇల్లు అయితే ఆయన ఉన్నంతకాలం ఉండడానికి ఇల్లు కావాలి కాబట్టి ఇంట్లో ఉన్నాడు, కానీ ఆయన సంపాదించుకోలేదు. ఆయన పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలని, ధనం సంపాదించుకోవాలని యేసు ప్రభు వారు ఎప్పుడూ అనుకోలేదు.
అలాగే పౌలు గారు కూడా యేసుని పోలి నేను నడుచుకున్నాను అంటాడు. ఎంత ధన్యత! అలా మనం చెప్పగలిగేవారుగా ఉన్నామా? బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలు అంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని సువార్తను ప్రకటించడం మానలేదు. 12 మంది శిష్యుల్లో ఒకడిగా పౌల్ని దేవుడు చేర్చుకున్నాడు. మత్తీయాను ఇస్కరియోతు యోధాకు బదులుగా మత్తీయ అని శిష్యుడిగా చీట్లు వేసి తెలుసుకుంటారు. వాళ్ళు ప్రార్థన కూడా చెయ్యరు. వాళ్ళ సొంత జ్ఞానంతో చేసినప్పుడు మత్తీయ అని ఇంకొక వ్యక్తిని చీట్లు వేసినప్పుడు మత్తీయ చీటు వస్తుంది. అంతేగాని మత్తీయ ఇంకెక్కడా కనిపించడు. ఆ చీటు వీళ్ళు తీశారంతే 12 శిష్యుడు. కానీ యేసు ప్రభు వారు పౌలు గారిని ఏర్పరచుకున్నాడు. పౌలు గారు అందరికన్నా ఎక్కువ సువార్త ప్రకటించాడు. అందరికన్నా ఎక్కువ పత్రికలు రాశాడు. అందరికన్నా ఎక్కువ శ్రమలు అనుభవించాడు. యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాననేటటువంటి సాక్ష్యం చెప్పగలుగుతాడు. అటువంటి సాక్ష్యం మనం చెప్పగలిగే వారిగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ఈ లోకంలో శ్రమలు చూసి మనం ఇతరులకు తీర్పు తీర్చకూడదు. మనము దేవుణ్ణి ప్రశ్నించకూడదు. ప్రభు నీ చిత్తం ఏంటి ప్రభువా? ఎందుకు ప్రభువా? ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు ప్రభువా? వాళ్ళని క్షమించి వాళ్ళని ఆశీర్వదించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు. మనకే అలాంటి శ్రమలు ఉంటే ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా? నీ ప్రణాళిక ఏంటి ప్రభువా? నన్ను ఈ స్థితిలో పుట్టించావు. ఈ స్థితిలో నాకు ఈ బలహీనత ఉంది. ఈ పేదరికంలో నేనున్నాను. నన్ను విడిపించి నన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చెయ్యి ప్రభువా అని మనం అడగాలి. కొత్త నిబంధన గ్రంథంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు కాలంలో మనం ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినవన్నీ కూడా మనము ప్రార్థించి పొందుకోవాలి. మనము ఇతరులకు తీర్పు తీర్చేవారుగా ఉండకుండా ఏది జరిగినా దేవుని నామం మహిమపరచుట కొరకే వీరు ఇలా పుట్టారు. దేవుడు మా నామం మహిమపరచుట కొరకే ఈ శ్రమలు, దేవుని నామం మహిమపరచుట కొరకే ఈ శోధనలు వచ్చాయి అని అనాలి తప్ప మనము వీళ్ళకి ఇందుకే అయింది, వీళ్ళకి అందుకే అయింది, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగని మనం ఎవ్వరికీ కూడా తీర్పు తీర్చకూడదు. ఆయన చిత్తానికి లోబడి జీవించాలి. ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమను చూపించేవారుగా ఉండాలి. దేవుని మహిమ రాజ్యానికి వారసులంగా మనం ఉండాలి. అంటే దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలి. మనం దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలి అంటే దేవుని ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమను ఇతరులకు చూపించేవారుగా ఉండాలి. మారు మనసు రక్షణ పొందుకోవాలి. ఆయన రక్తంలో మన పాపాలు కడగబడి ఉంటేనే, మనం ప్రాణంతో ఉండగా ఆయన యందు విశ్వాసం ఉంచితేనే ఆయన రాజ్యంలోకి చేర్చబడతామని మనం గ్రహించుకుని, మనం ప్రాణంతో ఉండగానే యేసయ్య యందు విశ్వాసం ఉంచి యేసయ్య రాజ్యంలోనికి వారసులుగా మనం చేర్చబడదాం. ఈ దిన వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించి ఆయన దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా ప్రభువా తండ్రి, చిన్న పాపము పెద్ద పాపం కాదు ప్రభువా, మానవుడే ప్రభువా తండ్రి పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తున్నాడయ్యా. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారన్నావు ప్రభువా. అయ్యా నీ మహిమను పొందే భాగ్యాన్ని, అయ్యా నీ రాజ్య వారసులుగా నాయన తండ్రి చేర్చబడే ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. యేసయ్య యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందిన వారే పరలోక రాజ్యానికి వారసులు అంటున్నావు తండ్రి. అటువంటి ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. ఇంకా ఎంతమందికి అయితే ప్రభువా తండ్రి రక్షణ లేదో, ఎంతమంది మనోనేత్రాలైతే మూయబడి ఉన్నాయో ప్రభు, వారందరి మనోనేత్రములు యేసుక్రీస్తు ప్రభువారి నామములో తెరవబడును గాక. చూచువారు చూచుచున్నారు కానీ వాళ్ళు చూడలేని స్థితిలో అంధకారంలో ఉన్నారంటున్నావు తండ్రి. చూడలేని స్థితిలో ఉన్నవారి ధన్యులు అంటున్నావు తండ్రి. కళ్ళు ఉండి నిన్ను చూడలేని స్థితిలో అంధకారంలో ఉన్నవారి మనోనేత్రములు ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారి నామములో తెరవబడును గాక. అయ్యా అంధత్వంతో తండ్రి, ఈ లోక అంధత్వంతో అయ్యా ప్రభువా నైనా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు నిన్ను చూడలేని అంధత్వంతో ఉన్నవారి మనోనేత్రములు ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారి నామములో తెరవబడును గాక. చూసే కన్ను, వినే మనసు, గ్రహించే మనసును, వినే చెవిని, చూసే మనసును ప్రతి బిడకు ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారి నామములో అనుగ్రహింపబడును గాక. నీ మెండైన దీవెన ఆశీర్వాదములతో పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభువా. మారు మనసు రక్షణ ప్రసాదించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షింపబడిన వారు పరిపూర్ణమైన విశ్వాసంలో బలపరచబడుదురుగాక. దైవ సేవకులు దీవించండి, సంఘాలను దీవించండి. అయ్యా మీరు అక్కడ ఎప్పుడు వచ్చినప్పటికి కూడా తండ్రి, మీరు ఎప్పుడు వచ్చినప్పటికి కూడా తండ్రి అయ్యా నిలకడగా స్థిరంగా నీలో ఫలించే ద్రాక్ష తీగల వలె నీలో ఫలించి నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేర్చుకున్నట్లుగానే ప్రతి ఒక్కరిని చేర్చుకోమని అయ్యా నీ యొక్క కృపతో నింపండి.
అయ్యా మమ్ములను మా పిల్లలను పిల్లల పిల్లలు తరతరాలు నేను సేవించేవారిగా నీ రాజ్య వారసులుగా నీ సువార్థికులుగా ప్రభా తండ్రి ఏర్పరచుకుని నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపి నీ బలమైన హస్తం ఉంచి అయ్యా ప్రభా ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్ను ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ప్రసాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ఈ దినం మన వాక్యాన్ని విని మనం బలపడమే కాకుండా మన చుట్టూ ఉన్న వారిని, మన బంధువుల్ని, మన స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేసి దేవుని వాక్యాన్ని విని మీరు మారుమనసు పొందుకోండి. త్వరలో రానే ఉన్నాడు యేసయ్య ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మనం సిద్ధపడి ఉండాలని మీరు ఒక మాట చెప్పి మీరు ఈ వీడియోని షేర్ చేసి సువార్త పనిలో, దేవుని సువార్త పనిలో ఇది శుభవార్త, దేవుని వార్త, దేవుని సువార్త అనగా శుభవార్త. ఈ శుభవార్త ఈ లోకమంతటికి మనం తెలియపరచడం, అందించడమే మన పని, దేవుడిచ్చిన పని. కాబట్టి మనం నమ్మకంగా దేవుని సువార్త పనిలో మనం వాడబడదాం. దేవుని సువార్త పనిలో మీ వంతు, మీ ప్రయత్నం మీరు చేయండి. మీ వంతు పని అనగా విన్న వాక్యాన్ని ఇతరులకి, మీ స్నేహితులకి, మీ యొక్క రక్త సంబంధులకి షేర్ చేసి ఈ సువార్త పనిలో, దేవుని సువార్త పనిలో పాలుపంపులు పొందుకుని బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకునేటటువంటి ధన్యత మనం అందరం పొందుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మనము ఎత్తబడే గుంపులో ఉండాలనేటటువంటి నిరీక్షణతో మనం జీవించాలి. దేవుని పరిశుద్ధ వాక్యం తన వినికిడిలో దీవించుగాక. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ, మనతోనూ, మన బిడ్డలతో, మన కుటుంబాలతో నిత్యము ప్రజలందరితో, లోకమందరితో తోడై ఉండనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.